చారిత్రాత్మక ఆర్థోపెటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా మెరుగైన జాయింట్ రీప్లేస్మెంట్లో కీలక ఘట్టాలను సాధించామని విశాఖపట్నం ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మల్లిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స చేశామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అతనికి కుడి మోకాల్లో అడ్వాన్స్డ్ స్టేజ్ 4 పోస్ట్ ట్రామాటిక్ ఆస్టియో ఆర్థ్రిటిస్తో బాధపడుతున్న సందర్భంలో ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మరొక చారిత్రాత్మక ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. ఒడిశా రాష్ట్రం బోలంగీర్కు చెందిన 49 ఏళ్ల సునీల్ కుమార్ బిస్వాల్ అనే అతనికి రొటేటర్ కఫ్ ఆర్థోపతి మరియు సికిల్ సెల్ వ్యాధి కారణంగా షోల్డర్ జాయింట్లో తీవ్రమైన సమస్యలు ఉండటం వల్ల ఈ అధునాతన శస్త్రచికిత్స చేపట్టబడిందన్నారు. ఈ పద్ధతిలో భుజం కీళ్ల నిర్మాణం రివర్స్ చేయబడుతుందన్నారు. తద్వారా డెల్టాయిడ్ మసిల్ రొటేటర్ కఫ్ బాధ్యతను చేపట్టి భుజం కదలికలను పునరుద్ధరిస్తుందన్నారు. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి జీవిత నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందన్నారు. ముందు 5 సంవత్సరం ముందు ఆయనకి అది పడిపోయిన తర్వాత అక్కడ ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. అది మొత్తం ఆ తర్వాత ముడుకులు అరిగిపోయింది, చిప్ప అరిగిపోయింది. అందుకే అది నడడానికి బాగా కష్టమైంది అతనికి. దాని గురించి నా దగ్గర వచ్చారు. అది చాలా హాస్పిటల్ తిరిగారు, తర్వాత నా దగ్గర వచ్చాడు. యాక్చువల్ అతనికి ఏం కావాలంటే ఒక ఇంప్లాంట్ కావాలి. వయసు తక్కువ కాబట్టి ఒక ఇంప్లాంట్ కావాలి. నార్మల్ ఎన్ని ఇంప్లాంట్స్కి దాని ముడుకుల్లో ఏంటి ఇంప్లాంట్ రాస్తాం, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, మనకు లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికి తర్వాత మళ్ళా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ కాబట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసి అది నార్మల్గా ఇంకా మార్చేయకుండా లైఫ్ అంతా దాని మీద అది వేస్ట్ చేసి నడగలుగుతారు. అది నేను వేసాము. అది సెరామిక్ ఇంప్లాంట్. సెరామిక్ ఇంప్లాంట్ ఇది నార్మల్గా మీరు చూస్తే ఇది ముడుకులది. మనకి ఇంప్లాంట్ ఇది టైటానియం ఉంటుంది, టైటానియం ఇంప్లాంట్. నార్మల్ లైఫ్ స్పాన్ టైటానియం ఇంప్లాంట్ అంటే 15 to 20 years మ్యాక్సిమం మనం టైటానియం. తర్వాత ఇంప్లాంట్ లూజ్ అయిపోతాయి, మనం చేయవలసింది. ఈ సెరామిక్ ఇంప్లాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 30 years వరకు పనిచేస్తుంది. ఒక్కొక్క పేషెంట్ 35 years వరకు కూడా అవుతుంది. అందుకే మరి ఒక పేషెంట్కి తక్కువ ఏజ్ పేషెంట్స్కి ఎవరికైనా ముడుకులు తొందరగా అరిగిపోతే ఆ పేషెంట్కి ఈ టైప్ ఇంప్లాంట్ వేసేస్తే లైఫ్లో అది పనిచేస్తుంది. అది మళ్ళీ మార్చేయడానికి ఫర్దర్గా 15-20 సంవత్సరం తర్వాత మార్చేయడానికి అవసరం ఉండదు. అందుకే ఇంప్లాంట్ ఏంటంటే దానికి రియాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, అండ్ లాంజివిటీస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ క్వాలిటీస్ చాలా బెటర్ ఉంటుంది నార్మల్ ఇంప్లాంట్ కాకుండా. ఈ ఇంప్లాంట్కి చాలా బెటర్గా ఉంటుంది. ఈ పేషెంట్స్కి మనం రోజు తర్వాత ఆపరేషన్ ఒక రోజు తర్వాత నడిపించవచ్చు, ఏం పర్లేదు, నడిపించచ్చు. నీ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ సెరామిక్ ఇంప్లాంట్కి నడిపించవచ్చు అందరికి. అది ఒక పేషెంట్ అయింది. ఈ పేషెంట్ ఇద్దరు పేషెంట్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నారు. మేము డిశ్చార్జ్ చేస్తాము. 5 రోజుల ముందు ఇద్దరికి ఆపరేషన్ చేసాము, ఇదో డిశ్చార్జ్ చేస్తాము. ఇద్దరు పేషెంట్ మీరు వస్తారు, మీరు కూడా చూస్తారు. అది ఒకటే. సెకండ్ పేషెంట్ అంటే ఒకరికి సికిల్ సెల్ డిజీజ్, మీకు ఐడియా ఉంటుంది. అందరికి సికిల్ సెల్ అనీమియా ఉంటుంది కదా, అందువల్ల అది ప్రతి జాయింట్ పోతాయి, మోస్ట్లీ హిప్ జాయింట్ పోతాయి. అది బ్లడ్ సప్లై అది ఎఫెక్ట్ అయిపోయి అది అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. హిప్ చుట్టు దగ్గర, లేదంటే ముడుకుల దగ్గర, జబ్బు దగ్గర అలాగ. ఈ పేషెంట్ ఏంటంటే ఈ పేషెంట్కి దాని జాయింట్ ఎఫెక్ట్తో పాటు కొన్ని మసిల్స్ అది కూడా దానికి ఎఫెక్ట్ అయింది. అందుకే నార్మల్ షోల్డర్ జాయింట్ జబ్బుకి ఏమైనా రిప్లేస్మెంట్ చేస్తాం కదా. నేను కూడా 11 సంవత్సరం ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు నేను ఫస్ట్ టైం షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. ఇప్పుడు
అంటే ఎందుకంటే ఈ పేషెంట్కి ఈ మసిల్స్ దుమ్ము అని ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్ షోల్డర్ జాయింట్ రిప్లేస్ చేసేస్తే అది ఫెయిల్ అవుతుంది అనుకుని రివర్స్ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. రివర్స్ షోల్డర్ అంటే నార్మల్లీ ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ పైన బాల్ ఉంటుంది, పైన సాకెట్ ఉంటుంది, కింద బాల్ ఉంటుంది. ఈ కేసులో ఈ మసిల్స్ సరిగా పనిచేయలేదు, మనకి అది ఎఫెక్ట్ అయ్యి దానివల్ల నేను రివర్స్ చేసాము. రివర్స్ అంటే బాల్ ఇక్కడ పెట్టాము, సాకెట్ కింద పెట్టాము. అది ఒక టెక్నిక్, అది ఒక వెరైటీ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్. ఒక్కొక్క పేషెంట్తో ఈ మసిల్స్ అని ఎఫెక్ట్ అయితే ఈ దాంతోపాటు ఈ జాయింట్ అఫెక్ట్ అయినతో పాటు మసిల్స్ కూడా అఫెక్ట్ అయితే దానికి ఈ టైప్ ఇంప్లాంట్ చేయొచ్చు. ఫస్ట్ టైము అది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీ, అది అందరూ చేయలేము, దానికి ఎక్స్ట్రీమ్ స్కిల్స్ కావాలి దీనికి. అందుకే ఫస్ట్ టైం వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆపరేషన్ జరిగింది, నేను చేసాము. ఇద్దరు పేషెంట్ మీ దగ్గర వస్తారు, మనం 35 సంవత్సరం వరకు అది పనిచేస్తుంది. అది ఈ సెరమిక్ ఇంప్లాంట్. తర్వాత ఈ రివర్స్ షోల్డర్ ఇంప్లాంట్, రివర్స్ షోల్డర్ కొన్ని కండిషన్స్లో పెట్టుకోవాలి, ప్రతి పేషెంట్ కాదు. బట్ ఇది ఫంక్షనల్ రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ అరౌండ్ 20-25,000 పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్స్ ఏజ్ అరౌండ్ ఈ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం కదా, అతని ఏజ్ అరౌండ్ 50 years. ముందు ఈ పేషెంట్కి హిప్ జాయింట్ పోయింది. 22 సంవత్సరం ముందు నేను హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాను ఈ పేషెంట్కి, సెకండ్ పేషెంట్. తర్వాత లాస్ట్ ఇయర్ నేను రివిజన్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాము. తర్వాత ఈ సంవత్సరము అతనికి జబ్బా పాడైపోయింది, అందుకే షోల్డర్ జాయింట్ రివర్స్ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా సార్ సేమ్ పేషెంట్కి 3 సర్జరీ చేసాము, డిఫరెంట్ సైట్లో. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ